హాయ్, నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన జడ్జ్ ఫ్రమ్ హెల్ డ్రామా ఎపిసోడ్ 2 లో ఏం జరగబోతుందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఎపిసోడ్ 1 ఎండింగ్ లో యుస్టిటియా ముంజంగ్ జున్ ని చంపడానికి కత్తి బయటకు తీస్తుంది. ఆ కత్తితో పొడవబోయే లోపల హీరో అక్కడికి వస్తాడు. దాంతో కత్తిని మాయం చేస్తుంది. హీరో రావడం చూసిన ముంజంగ్ జున్ హీరోతో మాట్లాడుతూ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటాడు. దానికి హీరో కోపంగా మాట్లాడుతూ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో కూడా నీకు తెలీదా? నేను ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చాను, చామింజోన్ జోలికి వెళ్ళొద్దు అని అంటూ వాడిని కొట్టబోతాడు. యుస్టిటియా హీరోని కొట్టకుండా ఆపుతుంది. యుస్టిటియా హీరోతో మాట్లాడుతూ నువ్వు కానీ ఇప్పుడు వాడిని కొడితే ఖచ్చితంగా అది అబ్యూస్ కేసు మీద వస్తుంది అంటుంది. ఈ లోపల క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం అంతా అక్కడికి వస్తుంది. కానీ ముంజంగ్ జున్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళడానికి వాళ్ళ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉండదు. ముంజంగ్ జున్ ఆ టీం తో మాట్లాడుతూ నాకు నేనుగా పోలీస్ స్టేషన్ కి వస్తాను అంటాడు. ఆ టీం ముంజంగ్ జున్ ని పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్తుంది. హీరో యుస్టిటియాతో మాట్లాడుతూ నీకు ఒకటి చూపించాలి, నాతో రండి అంటూ చామింజన్ రూమ్ కి తీసుకొని వెళ్తాడు. యుస్టిటియా హీరోతో మాట్లాడుతూ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావని అడుగుతుంది. దానికి హీరో మాట్లాడుతూ మీరు ఇచ్చిన జడ్జిమెంట్ వల్లే వాడు ఇప్పుడు ఇలా చేయగలిగాడు. చామింజాంగ్ వాడి వల్ల సూసైడ్ చేసుకుంది. సమయానికి మేము వెళ్ళాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఒకరి ప్రాణాలు పోయేవి మీ వల్ల అంటాడు. దానికి యుస్టిటియా మాట్లాడుతూ నేను 1 year పనిష్మెంట్ ఇచ్చానే అనుకో, వాడు జైలు నుండి రిలీజ్ అయ్యాక ఇలా చేయడు అన్న గ్యారెంటీ ఏంటి అని అడుగుతుంది. హీరో మాట్లాడుతూ ఈసారి వాడిని నేను వదలను, అరెస్ట్ వారెంట్ అప్లై చేశాను, అందరూ జడ్జెస్ మీలా ఉండరుగా, ఈసారి వాడి పని నేను చెప్తా అంటాడు. దాంతో యుస్టిటియా కంగారు పడుతుంది. ఒకవేళ వాడు పోలీస్ స్టేషన్ లో ఉంటే వాడిని చంపడానికి కుదరదు కాబట్టి. పోలీస్ స్టేషన్ లో హీరో ముంజంగ్ జున్ ని ఇంటరాగేట్ చేస్తూ ఉంటాడు. హీరో మింజంగ్ జున్ తో మాట్లాడుతూ ఎందుకు ఆమె ఇంట్లోకి డోర్ బద్దలు కొట్టుకొని వెళ్ళావు, అలాగే వెళ్లేటప్పుడు నీతో ఈ సుత్తిని ఎందుకు తీసుకొని వెళ్ళావని అడుగుతాడు. ముంజంగ్ జున్ మాట్లాడుతూ చామింజోన్ తనంతట తానే డోర్ ఓపెన్ చేసింది, ఇంకా ఈ సుత్ అంటారా, తన ఇంట్లో ఏమన్నా మేకులు కొట్టాలి అంటే అవసరం అవుతుందిగా అంటాడు. హీరో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతూ నీ వల్ల తను సూసైడ్ చేసుకుంది అంటాడు. ముంజంగ్ జున్ షాకింగ్ గా చామింజోన్ చనిపోయిందా అని అడుగుతాడు. హీరో ఆమె బ్రతికే ఉంది అని చెప్తాడు. దానికి ముంజంగ్ జున్ ఆనందపడి హీరోతో మాట్లాడుతూ చామింజోంగ్ కొంచెం ఓవర్ డ్రామాటిక్, కపుల్స్ అన్నాక కొట్టుకోకుండా ఉంటారా ఏంటి, దానికే సూసైడ్ చేసుకుంటారా అని అంటాడు. దానికి హీరో అదే మాట నువ్వు కోర్టులో చెప్పు అంటాడు. అరెస్ట్ వారెంట్ లేదు కాబట్టి ముంజంగ్ జున్ ని వదిలేస్తారు. ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ హీరోతో మాట్లాడుతూ వాణ్ణి ఇప్పటి నుండి నువ్వు కనిపెట్టుకొని ఉండు అని చెప్తుంది. హీరో ముంజంగ్ జున్ ని ఇంట్లో డ్రాప్ చేసి నేను ఇప్పటి నుండి రోజు మీ ఇంటి బయటే కాపలా కాస్తా, ఆ ఫ్యామిలీని ఏమన్నా చేస్తే బాగోదు అని వార్నింగ్ ఇస్తాడు. యుస్టిటియా ముంజంగ్ జున్ ఇంటి దగ్గర వాణ్ణి చంపడం కోసం వెయిట్ చేస్తూ ఉండగా హీరో చెప్పిన మాటలన్నీ విని వాడిని ఇంకా చంపడం కష్టం అని అర్థమయ్యి బాధగా తన ఆఫీస్ కి వెళ్తుంది. తను డల్ గా ఉండడం చూసిన యుస్టిటియా అసిస్టెంట్ యుస్టిటియాతో మాట్లాడుతూ అసలు ఏమైంది, ఆ అమ్మాయిని అలాగే చావనిచ్చారా, వాడిని చంపేశారా అని అడుగుతుంది. అలాగే వాడిని చంపేశారా అని అడుగుతాడు. యుస్టిటియా మాట్లాడుతూ ఆ అమ్మాయి బ్రతికే ఉంది, వాడిని చంపడానికి ఆ డిటెక్టివ్ హాన్ అడ్డొస్తూనే ఉన్నాడు అంటుంది. తన అసిస్టెంట్ మాట్లాడుతూ చామింజోంగ్ చనిపోకపోతే వాడు మర్డరర్ ఎలా అవుతాడు, అయినా ఆ అమ్మాయిది సూసైడ్ కదా, వాడు చంపలేదు కదా అంటాడు. యుస్టిటియా మాట్లాడుతూ వాడు చంపకపోయినా ఆమెలో బ్రతకాలి అన్న ఆశను చంపేశాడు, మానసికంగా చంపినట్టే అని అంటుంది. పోలీస్ అప్లై చేసిన ముంజంగ్ జున్ అరెస్ట్ వారెంట్ జడ్జ్ క్యాన్సిల్ చేస్తుంది. ఆ మాట వినడంతో డిటెక్టివ్ చీఫ్ హీరోతో మాట్లాడుతూ నువ్వు వెళ్లి ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయి అంటుంది. హీరో చామింజోన్ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళందరికీ వాచెస్ ఇచ్చి ఏమన్నా అయితే SOS నొక్కమంటాడు. అలాగే వాళ్ళ ఇంటికి సెక్యూరిటీ డోర్ ఇన్స్టాల్ చేపిస్తాడు. హీరో లిఫ్ట్ లో నుండి వెళ్లిపోవడం చూసిన ముంజంగ్ జున్ చామింజోన్ ఇంటి దగ్గరికి సుత్తి తీసుకొని వెళ్లి వాళ్ళ ఇంటి డోర్ బద్దలు కొట్టబోతున్న సమయంలో అతనికి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసిన వెంటనే అక్కడి నుండి వెళ్లిపోతాడు. పక్క రోజు హీరో చామింజోన్ ఫ్యామిలీని చెక్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హీరో మాట్లాడుతూ డిటెక్టివ్ హాన్ ని వచ్చాను, డోర్ తీయండి అంటాడు. చామింజోంగ్ భయంగా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతూ ముంజంగ్ జున్ కూడా లాస్ట్ టైం అదే చెప్పాడు, మీరు వెళ్ళొద్దు, నేను వెళ్లి డోర్ తీస్తా అంటుంది. దానికి ఆమె నాన్న మాట్లాడుతూ నేను వెళ్తాను అని కత్తి తీసుకొని డోర్ ఓపెన్ చేయగానే హీరోని పొడవబోతాడు. కానీ హీరో అని తెలిసి కామ్ అవుతారు. చామింజోన్ హీరోతో మాట్లాడుతూ నన్నెందుకు బతకనిచ్చారు, నా వల్ల మా పేరెంట్స్ కూడా చావు
బతుకుల్లో ఉన్నారు. నేను చస్తే కానీ ఇది ఎండ్ అవ్వదు అంటుంది. ఈ లోపల హీరోకి ఒక కాల్ వస్తుంది. కాల్ లో ముంజంగ్ జున్ చనిపోయాడు అని చెప్తారు. 12 hours ముందు ముంజంగ్ జున్ కి ఒక నెంబర్ నుండి మెసేజ్ వస్తుంది. నేను చామింగ్ జోన్ ని మిడ్ నైట్ హోంగ్చందోంగ్ ఏరియాలో ఒక ఇంట్లో మీట్ అవుదాం అని ఉంటుంది. ఆ మెసేజ్ చూడడం వల్లే ఆ ఇంటిని బద్దలు కొట్టి లోపలికి వెళ్లకుండా ఆగిపోతాడు. చామింగ్ జోన్ ఇంటి కిందకి వెళ్లి ఆ నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడు మీట్ అవ్వు అని అడుగుతాడు. దానికి చామింగ్ జోంగ్ మాట్లాడుతూ ఇప్పుడు మా పేరెంట్స్, పోలీస్ అందరూ ఉన్నారు, అందుకే మిడ్ నైట్ ఆ ప్లేస్ కి రమ్మంటున్నా అంటుంది. ముంజంగ్ జున్ ఆ ఏరియాని వెతుక్కుంటూ వెళ్తాడు. అది రీడెవలప్మెంట్ చేయడానికి క్లోజ్ చేసిన ఏరియా, అక్కడ ఎవరూ ఉండరు. ఫైనల్ గా ఇంటిని వెతుక్కొని లోపలికి వెళ్లి చామింగ్ జోంగ్ అని పిలుస్తూ సుత్తిని బయటికి తీస్తాడు. యుస్టిటియా మరియు తన అసిస్టెంట్ బయటకి వస్తారు. ఆ అసిస్టెంటే ఆ చామింగ్ జోంగ్ వాయిస్ ని ఇప్పటి వరకు ఇమిటేట్ చేస్తూ ఉంది. వాడు రావడం చూసి అసిస్టెంట్ నా వర్క్ అయింది అని వెళ్లిపోతాడు. యుస్టిటియా ముంజంగ్ జున్ తో మాట్లాడుతూ ఇప్పటి నుండి నీ నిజమైన ట్రయల్ జరగబోతుంది. నువ్వు చామింగ్ జోన్ ని చంపినందుకు గిల్టీ ఫీల్ అవుతున్నావా? నువ్వు చేసిన దానికి ఆమె నిన్ను క్షమిస్తుంది అనుకుంటున్నావా అని అడుగుతుంది. దానికి ముంజంగ్ జున్ నేను ఎవరిని చంపలేదు, అయినా నా ట్రయల్ అయిపోయి శిక్ష కూడా వేశారు కదా అంటూ అక్కడి నుండి వెళ్లిపోవడానికి ఆ ఇంటి గేట్ ఓపెన్ చేయగానే ఒక రెస్టారెంట్ లోకి అడుగు పెడతాడు. యుస్టిటియా మాట్లాడుతూ నా ప్రపంచానికి నీకు స్వాగతం, ఇప్పటి నుండి నువ్వు చేసిన తప్పులు అన్నింటినీ నువ్వు సేమ్ అనుభవిస్తావు, అదే హెల్ రూల్ అంటుంది. ఆ ప్రపంచంలో యుస్టిటియా ముంజంగ్ జున్ లవర్ గా ఉంటుంది. ఇద్దరు రెస్టారెంట్ లో ఫుడ్ తింటూ ఉంటారు. ముంజంగ్ జున్ యుస్టిటియాతో మాట్లాడుతూ నా స్టమక్ ఫుల్ అయింది అంటాడు. దానికి యుస్టిటియా కొంచెం తిను అంటుంది. కానీ జంగ్జున్ నాకు ఇంక వద్దు అంటాడు. దానికి యుస్టిటియా ఎంత ధైర్యం ఉంటే నా మాటని ఇగ్నోర్ చేస్తావంటూ జంగ్జున్ నోట్లో ఫుడ్ ని కుక్కేస్తుంది. తిననందుకు కొడుతుంది. దానికి జంగ్జున్ నీకు పిచ్చి పట్టిందా అంటూ లేచి వెళ్లిపోవాలి అనుకుంటాడు. సడన్ గా యుస్టిటియా మాట్లాడుతూ సారీ, ఎప్పుడు అలా చేయను, కానీ నువ్వు నాకు బ్రేకప్ చెప్తే నేను చచ్చిపోతా అంటూ ఫోర్క్ ని తీసుకొని బెదిరిస్తుంది. ముంజంగ్ జున్ అది జరిగినప్పటి నుండి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని చూస్తే భయపడుతూ ఉంటాడు. ఒక రోజు యుస్టిటియా బర్త్డే జరుగుతుంది. ఆ రోజు ఇద్దరు మీట్ అవుతారు. ముంజంగ్ జున్ కొంచెం ధైర్యం తెచ్చుకొని బ్రేకప్ చేసుకుందాం అని చెప్తాడు. యుస్టిటియా కోపంగా మాట్లాడుతూ నేను బ్రేకప్ చెప్పొద్దు అన్నానా అంటూ బ్యాట్ తీసుకొని రక్తం వచ్చేలా కొడుతుంది. దాంతో ముంజంగ్ జున్ యుస్టిటియా మీద పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి హౌస్ చేంజ్ అయిపోతాడు. కానీ కొన్ని డేస్ తర్వాత యుస్టిటియా జైలు నుండి రిలీజ్ అయ్యి జంగ్జున్ ని వెతుక్కుంటూ వెళ్తుంది. ముంజంగ్ జున్ ఆఫీస్ నుండి వచ్చే లోపల యుస్టిటియా ఇంట్లో కుక్ చేస్తూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతాడు. ముంజంగ్ జున్ యుస్టిటియాతో మాట్లాడుతూ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావంటూ పోలీస్ ఇచ్చిన వాచ్ లో SOS బటన్ నొక్కబోతాడు. యుస్టిటియా మాట్లాడుతూ నువ్వు ఇప్పుడు కానీ ఆ బటన్ నొక్కితే మాక్సిమం 1 year జైల్లో ఉంటా, తర్వాత నిన్ను వెతుక్కుంటూ రాననుకుంటున్నావా అంటూ బెదిరిస్తుంది. జంగ్జున్ మాట్లాడుతూ పోలీసులకి కంప్లైంట్ చేయను, మనీ, ఆస్తి నీకేది కావాలంటే అది ఇస్తా, నాతో బ్రేకప్ చేసుకో అంటాడు. అది విన్న యుస్టిటియా కోపంగా జంగ్జున్ తో బ్రేకప్ గురించి ఎత్తొద్దు అన్నానా అంటూ సుత్తి తీసుకొని కాళ్ళ మీద కొడుతుంది. నువ్వు చచ్చే వరకు నిన్ను వదలను అంటుంది. ఒక్క రోజు యుస్టిటియా జంగ్జున్ ఇంటికి వచ్చి డోర్ కొడుతుంది. ఆ భయానికి సూసైడ్ చేసుకోబోతాడు. ఈ లోపల నార్మల్ ప్రపంచానికి వచ్చేస్తాడు. యుస్టిటియాని చూసి భయపడుతూ ఉంటాడు. యుస్టిటియా జంగ్జున్ తో మాట్లాడుతూ ఎలా అనిపించింది, నువ్వు పెట్టిన బాధ ఇప్పటికన్నా అర్థమైందా, నువ్వు చామింగ్ జోన్ ని చంపావు అని ఒప్పుకుంటావా అంటుంది. ముంజంగ్ జున్ యుస్టిటియాతో మాట్లాడుతూ నేను తనని చంపలేదు అని ఎదురు తిరిగి అసలు నువ్వెవరు, చామింగ్ జోన్ బదులు రివెంజ్ తీర్చుకుంటున్నావా అంటాడు. యుస్టిటియా మాట్లాడుతూ నేను ఎవరి కోసం రివెంజ్ తీర్చుకోవట్లేదు, నీలాంటి మర్డరర్స్ ని తీసుకొని వెళ్ళడానికి వచ్చిన డీమన్ ని అని చెప్పి ముంజంగ్ జున్ తనంతట తానే నేనే తప్పు చేశాను, నేనే చామింగ్ జోన్ ని చంపాను అనే వరకు కొట్టి కాళ్ళు చేతులు అన్ని ఎముకలు విరుస్తుంది. వాడు ఒప్పుకున్న వెంటనే వాడిని కత్తితో పొడిచి గేహన్నా స్టాంప్ వేస్తుంది. ఆ స్టాంప్ వేయగానే హెల్ గేట్స్ ఓపెన్ అయ్యి వాడి సోల్ వెళ్లిపోతుంది. భూమి మీద హెల్ కి వర్క్ చేసే క్లీనర్స్ ఉంటారు. వాళ్ళని యుస్టిటియా అసిస్టెంట్ పిలిపించి ఆ హౌస్ అంతా క్లీన్ చేయమంటారు. ఆ క్లీనర్స్ ఇద్దరు హౌస్ అంతకు ముందు ఎలా ఉందో అలా నీట్ గా క్లీన్ చేసి ముంజంగ్ జున్ బాడీ మీద ఉన్న యుస్టిటియా
ఫింగర్ ప్రింట్స్ అన్ని క్లీన్ చేస్తారు. వాళ్ళు ముంజంగ్ జున్ బాడీని కూడా తీసుకొని వెళ్లిపోగలరు. కానీ యుస్టిటియా మాత్రం ముంజంగ్ జున్ బాడీని ఇంటి బయట పెట్టి వెళ్లిపోండి అంటుంది. యుస్టిటియా అసిస్టెంట్ మాట్లాడుతూ బాడీ అలా బయట పెడితే పోలీసులందరూ చూస్తారు అంటాడు. యుస్టిటియా మాట్లాడుతూ అయితే చూడనివ్వు, అందరికీ తెలియాలి కదా తప్పు చేస్తే ఏం జరుగుతుందో. అయినా పోలీసులకి ఏం క్లూ లేకుండా ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారో చూస్తేనేగా కిక్ ఉంటుంది అంటుంది. పోలీసులకి ఓన్లీ జంగ్ జున్ ఫోర్ హెడ్ మీద గేహెన్నా స్టాంప్ తప్పితే ఏ క్లూ దొరకదు. గేహెన్నా అంటే ఆన్షియన్ గ్రీక్ లో హెల్ అని మీనింగ్. యుస్టిటియా మరియు తన అసిస్టెంట్ ఇద్దరు నెక్స్ట్ ఎవరిని చంపాలి అని కేస్ ఫైల్స్ లో మర్డరర్స్ ఎవరన్నా ఉన్నారేమో ఎదుగుతూ ఉంటారు. అసిస్టెంట్ యుస్టిటియాతో మాట్లాడుతూ మనకి మర్డరర్స్ దొరకాలి అంటే ఈ మార్గమే కాదు, పోలీసులకి మర్డరర్ కేసెస్ లో ఎక్కువ వస్తాయి కాబట్టి మీకు తెలిసిన డిటెక్టివ్ హాన్ తో క్లోజ్ గా మూవ్ అవ్వండి అంటాడు. ఈ లోపల యుస్టిటియాని చీఫ్ జడ్జ్ పిలుస్తాడు. చీఫ్ జడ్జ్ యుస్టిటియాతో మాట్లాడుతూ నిన్నొకరు కత్తితో పొడవడం వల్ల ట్రోమాలో ఉన్నావని అర్థమవుతుంది, కానీ గర్ల్ ఫ్రెండ్ ని అబ్యూస్ చేసిన ముంజంగ్ జున్ కి మనీ ఫైన్ వేసి వదిలేస్తావా అని అరుస్తాడు. అసెంబ్లీ మ్యాన్ జాంగ్ కానీ నీకు సపోర్ట్ లేకపోయి ఉంటే నేనెప్పుడో నిన్ను విలేజ్ కి ట్రాన్స్ఫర్ చేసేవాడిని అని చెప్తాడు. అసెంబ్లీ మ్యాన్ జాంగ్ పెద్ద కొడుకుతో హీరోయిన్ కంగ్బిన్నాకి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ పొలిటీషియన్ కాబోయే కోడలు అవ్వడంతో ఆ చీఫ్ జడ్జ్ యుస్టిటియాని పోస్ట్ నుండి తీసేయలేకపోతాడు. కొన్ని రోజుల తర్వాత చామింగ్ జాంగ్ హీరోని మీట్ అవ్వడానికి వస్తుంది. చామింగ్ జాంగ్ హీరోతో మాట్లాడుతూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ తిరిగి వర్క్ వెళ్ళడం స్టార్ట్ చేశాను, అంతా మీ వల్లే, థ్యాంక్ యూ అని చెప్తుంది. అలాగే కొన్ని రోజుల క్రితం యుస్టిటియా నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతూ ముంజంగ్ జున్ చనిపోయాడు అని హ్యాపీగా ఫీల్ అవ్వడం హ్యూమన్ నేచర్, దానికి నువ్వు గిల్టీ ఫీల్ అవ్వకు, ఇంకా ముంజంగ్ జున్ లేడు కాబట్టి నీ లైఫ్ హ్యాపీగా బ్రతుకు అని చెప్పింది. ఆమంటే నాకు కోపం ఉన్నా ఆమె చెప్పిన ఆ వర్డ్స్ నాకు ఎంతో కంఫర్ట్ ని ఇచ్చింది అని చెప్తుంది. యుస్టిటియా హీరో ద్వారా మర్డరర్స్ గురించి ఇన్ఫర్మేషన్ లాక్కోవడానికి హీరోకి క్లోజ్ అవ్వడానికి ఫుడ్ మందు అంతా తీసుకొని హీరో ఇంటి దగ్గరికి వెళ్తుంది. హీరో యుస్టిటియాని చూసి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. యుస్టిటియా మాట్లాడుతూ మీ టీం కి నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని అని చెప్పాను, అందుకే నీ ఇంటి అడ్రస్ చెప్పారు అంటుంది. ఫస్ట్ హీరో ఆమెతో డిన్నర్ చేయడానికి ఒప్పుకోడు, కానీ యుస్టిటియా నేను మీ టీం వాళ్ళతో నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో చెప్పి వాళ్ళతో కలిసి తింటా అంటుంది. ఇంకా హీరో తప్పక ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి తింటూ ఉంటారు. హీరో యుస్టిటియాతో మాట్లాడుతూ ఫస్ట్ మీరు చేసిన హెల్ప్ కి గ్రేట్ఫుల్ గా ఫీల్ అయ్యాను, తర్వాత కూల్ పర్సన్ అని రెస్పెక్ట్ వచ్చింది, ముంజంగ్ జున్ ని వదిలేసినప్పుడు కోపం వచ్చింది, కొన్ని రోజుల క్రితం చామింగ్ జంగ్ ని కంఫర్ట్ చేసినప్పుడు మొత్తానికి నువ్వు ఎలాంటి దానివో నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది అంటాడు. అలా యుస్టిటియా హీరోని మాటల్లో పెట్టి ఫుల్ గా తాపించి నీకు తెలిసిన మర్డరర్స్ ఉన్నారా అని అడుగుతుంది. దానికి హీరో మాట్లాడుతూ అవి అన్ని కాన్ఫిడెన్షియల్, కానీ ఒక మర్డరర్ ఉన్నాడు, మీరు ఎవ్వరికి చెప్పకూడదు, సీక్రెట్ అంటూ నేనే ఆ మర్డరర్ ని, నేనే చిన్నగా ఉన్నప్పుడు ముగ్గురిని చంపాను అని చెప్తాడు. ఫస్ట్ యుస్టిటియా నమ్మదు, తర్వాత హీరో చెప్పే మాటలకి నమ్మాల్సి వస్తుంది. యుస్టిటియా హీరోతో మాట్లాడుతూ నువ్వు చేసిన తప్పులకి సారీ ఫీల్ అవుతున్నావా, మీ ఫ్యామిలీ నిన్ను క్షమిస్తారు అనుకుంటున్నావా అని అడుగుతుంది. దానికి హీరో మాట్లాడుతూ చంపేశాక సారీ ఫీల్ అవ్వడం ఎందుకు, అయినా ఆ ఫ్యామిలీ నన్ను ఎప్పటికీ క్షమించదు అంటాడు. యుస్టిటియా మాట్లాడుతూ అయితే నువ్వు చేసిన తప్పులని నువ్వే ఒప్పుకుంటున్నావా అంటుంది. హీరో మాట్లాడుతూ అవును నేను ఒప్పుకుంటున్నాను అంటాడు. ఐ డిజర్వ్ టు డై అంటూ నిద్రపోతాడు. దానికి యుస్టిటియా ముగ్గురిని చంపిన ఒక కిల్లర్ దొరికాడు అని ఆనందపడుతుంది. మార్నింగ్ హీరో నిద్ర లేచే వరకు వెయిట్ చేసి హీరో మార్నింగ్ లేవగానే నైట్ చెప్పింది నిజమేనా కాదా అని ఒకసారి చెక్ చేసుకోవడానికి అడుగుతుంది. హీరో మాట్లాడుతూ నేను చెప్పింది సీక్రెట్ గా ఉంచండి అంటాడు. దాంతో కత్తి తీసుకొని హీరోని పొడి చేస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ 2 ముగుస్తుంది. మిమ్మల్ని కూడా బాధ పెట్టి పశ్చాత్తాపడకుండా ఉండే వాళ్ళుంటే యుస్టిటియా ఖచ్చితంగా మీరు పడిన బాధని వాళ్ళకి చూపించి మీకోసం వాళ్ళని శిక్షించాలి అని కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.